అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇంకా స్పెసిఫిక్గా కావాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతుంది? గత 2 రోజులుగా తీవ్ర స్థాయిలో అక్కడ ప్రజా ఆందోళనలు జరుగుతున్నాయి. చివరికి ప్రభుత్వం కాల్పులకు కూడా తెగబడింది. పిఓకేలో ఏం జరుగుతోంది అనే అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ గారు ఉన్నారు. ఒబెరాయ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండ్ జై హింద్ టు యువర్ ఆడియన్స్ సార్. జై హింద్ సార్. ఇప్పుడు పాకిస్తాన్ అనగానే మనం వేరే ఏ విషయాలు పక్కన పెట్టేసినా కానీ కాశ్మీర్ ఇష్యూని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద చూస్తాము. ఈ జమ్మూ కాశ్మీర్ అంటే మనది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి తెలుసు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి, ఫైరింగ్ దాకా వెళ్ళారు. అసలు ఎందుకు ఈ ఆందోళన స్టార్ట్ అయినాయి, ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా ప్రజలకి, సార్ సామాన్య ప్రజలకి కావాల్సింది ఏంటి సార్? మంచి ఫుడ్, ఆహారము, ఒక ఇల్లు ఉండడానికి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ సార్. ఇవన్నీ పిఓకే వాళ్ళకి లేవు. పిఓకే కాదు సార్, పాకిస్తాన్ లో బలూచిస్తాన్ కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానివ్వండి, సింధ్ ప్రాంతమే కానివ్వండి, ఇవన్నీ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చెయ్యట్లేదు సార్. అండ్ దిస్ ఇస్ మీ మీ వ్యూవర్స్ అందరి ఇన్ఫర్మేషన్ కోసం సార్, పిఓకే గత 75 సంవత్సరాలుగా వాళ్ళ ఆక్రమణంలోనే ఉంది సార్. కాకపోతే ఎటువంటి డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ పాకిస్తాన్ అందులో చేయలేదు సార్. మీరు ఇది యాక్చువల్లీ నవ్వదగిన విషయం సార్. పిఓకే మాది అంటారు, అంటే కశ్మీర్ మాది అంటారు. వాళ్ళ పార్లమెంట్ లో కశ్మీర్ కి ఒక్క ఓటు ఇవ్వలేదు సార్, ఒక్క సీట్ ఇవ్వలేదు సార్. అంటే 75 సంవత్సరాలు నువ్వు అక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి మినరల్ రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నావు, అక్కడ ఉన్న ఖనిజాలన్నింటినీ నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నావు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో షాక్స్గమ్ వ్యాలీ సార్, మన గ్లేషియర్ ని చైనాకు కూడా ఫ్రీగా దానం చేసావు. అంటే అక్కడ ప్రజల గురించి ఏమాత్రము పాకిస్తాన్ కి ఆలోచన లేదు. సో ఇది జరగాల్సిందే సార్. కానీ అంటే ఒకటి అంటే మన ఇండియన్ పర్సెప్షన్ లో అయితే ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ లేదా కాశ్మీర్ మొత్తం అఖండ కాశ్మీర్ మనదే అని మనం మాట్లాడతాం, వాళ్ళు కూడా మనదే అని మాదే అని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ పిఓకేలో జరుగుతున్న ఆందోళనలు కేవలం ఈ సౌకర్యాలకు సంబంధించి లేదా సుఖజీవనానికి సంబంధించి ఎలాంటి వస్తువులు ప్రభుత్వం కల్పించట్లేదు కాబట్టి దానికి వ్యతిరేకత, లేదంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్ను చూసి మేము విడిపోతే లేదా కాశ్మీర్లో కలిస్తే, భారత్లో కలిస్తే మా జీవితాలు బాగుపడతాయనే ఆలోచన నుంచి వచ్చిందా? ఎందుకంటే 38 డిమాండ్లు పెట్టింది అవామీ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి, కానీ ఒక్క డిమాండ్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. సో ఏ యాంగిల్లో చూడాలి మనం దీన్ని? సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టెక్నికల్ గా మాట్లాడాలి అంటే ఒక పుల్ ఫ్యాక్టర్, ఒక పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఓకే. పుల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇప్పుడు మనమే ఉన్నాం సార్, మన పక్క ఊరు చూసుకుంటాము. పక్క ఊర్లో అన్ని బాగుంటే మన సర్పంచ్ మనం చంపేస్తాం. ఆ ఊర్లో రోడ్లు బాగున్నాయి, ఆ ఊర్లో నీళ్లు బాగుంది, ఆ ఊర్లో ఉద్యోగాలు బాగుంది, కల్చరల్ యాక్టివిటీస్ బాగున్నాయి అని చెప్పి. సో ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న కశ్మీర్ లో ఉన్న ప్రజలు ఇప్పుడు గత 15-20 సంవత్సరాలుగా కశ్మీర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ ని చూస్తున్నారు, గమనిస్తున్నారు సార్. ఇప్పుడు మన దగ్గర ఏమో మంచి మంచి రోడ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజీలు, స్కూల్స్ వస్తున్నాయి, టూరిజం వస్తుంది, ఇంతమంది అన్ని దేశాల నుంచి అక్కడ కాశ్మీర్ కి విజిట్ చేయడానికి వస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం పిఓకేలో చూసుకుంటే ఏమీ లేవు. సో ఖచ్చితంగా ఒక కంపారిటివ్ అనాలిసిస్ అయితే వస్తుంది సార్. రెండో విషయము పుష్ ఫ్యాక్టర్. అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు అక్కడ ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఒక పుష్ ఫ్యాక్టర్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ పుష్ ఫ్యాక్టరే ఇలా ఆందోళనకి, నిరసనలకి దారి తీస్తుంది సార్. సో ఇది మన భారతదేశానికి ఎంతో మంచి విషయం సార్. ఇది ఎందుకు నేను మంచిది అంటున్నానంటే సార్, ఈ రోజు కాకపోయినా రేపైనా పిఓకేని మనము ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి తీసుకోవాల్సిందే, అది జరుగుతుంది. అది జరిగినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా ఇండియా వైపు మళ్ళీ పోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే మంచి సౌకర్యము, మంచి లైఫ్. సార్ మీరు 75 years నువ్వు ఆ ప్రాంతాన్ని నీ దగ్గర ఉంచుకొని, ఒకవేళ ఆ ప్రాంతం నాది అంటే అక్కడ హ్యూమన్ రైట్స్ కానీ, హెల్త్ ఫెసిలిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ,
పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ ఇవన్నీ ఏమి చేయలేకుండా ఉన్నావు అంటే నీకు ఒక విషయం తెలుసు, ఈ ప్రాంతం నాది కాదు, ఇవ్వాలో రేపో వెళ్ళిపోతుంది అన్న క్లారిటీ ఉంటేనే అలా చేస్తాం.